నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఓటర్ల సవరణపై పార్వతీపురంలో మండల తహసీల్దార్లు రాజకీయ పక్షాలతో సమీక్ష. 18 సంవత్సరాలు నిండిన యువతపై దృష్టి సారించాలన్న ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ శాస్త్రగిరి బాబు. ఉభయ జిల్లాల్లో ఘనంగా జరిగిన వినియోగదారుల దినోత్సవం. వినియోగదారులు హక్కులు తెలుసుకోవాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్. ప్రజలను పాపాల నుండి కాపాడే లోకరక్షకుడు యేసు. సమస్త మానవాళి జీవితాల్లో వెలుగులు నింపే పండుగ క్రిస్మస్పై వాజీ ప్రత్యేక కథనం. ఇక వివరాలకు వెళ్తే, నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి నైపుణ్యాభివృద్ధి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని నాగావళి హోటల్లో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హెచ్ఆర్ కాంక్లేవ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసి టప్పనాయుడు, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మేము ప్రజా దర్బార్ పెట్టి ప్రజల్ని ఆహ్వానించి మీ సమస్యలు ఏంటో మాకు చెప్పండి, మేము పరిష్కరిస్తామని చెప్తే సుమారు 100%లో 70% పైగా ఇప్పటి వరకు కూడా ఎంప్లాయ్మెంట్ మీద ఈ రోజు మాకు అన్ని అర్జీలు కూడా వస్తున్నాయి. అది ఏ ఏజ్ లోనైనా అవ్వచ్చు. ఒక ఫ్రెష్ గా పాస్ అవుట్ అయినటువంటి వ్యక్తి అవ్వచ్చు, మీకు ఉపయోగపడాలి. ఎవరైతే అక్కడ అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడో వాళ్ళకి కూడా ఒక మంచి కెరియర్ పాత్ మనం అందించాలి. ఇవన్నీ కూడా జరగాలంటే ఈ డిస్కషన్, ఇలాంటి మీటింగ్స్ మనందరికీ కూడా చాలా అవసరం. ఆ ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా పెట్టాం. కొంతమంది కంపెనీల తాలూకు ఒపీనియన్స్ కూడా ఈ రోజు తీసుకోవడం జరిగింది. మంచి సజెషన్స్ ఏదైతే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా జెన్యూన్ గా ఉన్నటువంటి కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా దృష్టిలో పెట్టారు. మేము ఆ కన్సర్న్స్ అన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూ భవిష్యత్తులో మా గవర్నమెంట్ తాలూకు యాక్టివిటీలో కూడా టాప్ ప్రయారిటీ మీద ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని రానున్న కాలంలో అడ్రస్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు మాట్లాడుతున్నాం, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ గురించి మాట్లాడదాం. కొన్ని డిప్లొమా కెమికల్ లేదు, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. కెమికల్ డిప్లొమా చేసే పరిస్థితి మన శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి స్కిల్స్ లేకపోయినా కొన్ని దగ్గరలో మేము చూసాం, వాళ్ళకి ఇమీడియట్ గా అపాయింట్ చేసి మరి స్కిల్స్ నేర్పించి మరి పెట్టుకొని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మన శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్ళే వాళ్ళు ఒకే జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన యువతపై ప్రత్యేకమైన దృష్టిని సారించి ఓటర్గా నమోదు చేయాలని రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్ మరియు జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ ఎంవి శేషగిరి బాబు తెలియజేశారు. ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమం 2025పై జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు, అన్ని మండలాల తహసీల్దార్లతో పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక ఓటర్ల సవరణ నమోదు ప్రక్రియ జరిగిందని, ఇందులో ఏమైనా అభ్యంతరాలు, తొలగింపులు ఉంటే తెలియజేయాలని రాజకీయ పక్షాలను ఆయన కోరారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం బాగా నిర్వహించిందని, ప్రత్యేక శిబిరాల్లో ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములు అయ్యారని, ఎటువంటి సమస్యలు జిల్లాలో లేవని రాజకీయ పక్షాలు తెలియజేయడంతో ఆయన సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కంచిలి మండలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వాహనం అదుపు తప్పి రోడ్డు ప్రక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని అతి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో 3 మృతి చెందగా మరో 2 వ్యక్తులు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తులకు చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ వినియోగదారులేనని, కావున అందరికీ వినియోగదారుల చట్టాలపై అవగాహన అవసరమని పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన ఉండాలని ఉద్బోధించారు. కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ మందిరంలో
జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకలు పౌర సరఫరాల సంస్థ నేతృత్వంలో నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ వినియోగదారుల చట్టాలపై ప్రజల్లో అవగాహన మరింత పెంచవలసిన అవసరం ఉందన్నారు. ప్రతి పౌరుడు చట్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. విద్యార్థి దశ నుంచి అవగాహన కల్పించే దిశగా వినియోగదారుల క్లబ్బులు నిర్వహిస్తున్నామని, అవగాహన సదస్సులు నిర్వహించి వినియోగదారుల హక్కులను తెలియజేస్తున్నట్లు తెలియజేశారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా కళాశాల, పాఠశాల స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతి విజేతలకు కలెక్టర్ నగదుతో పాటు ధృవీకరణ పత్రాలను బహుకరించారు. స్కూల్లో కూడా కన్స్యూమర్ క్లబ్స్ అనేవి ఫామ్ చేస్తున్నాము. ఈ కన్స్యూమర్ క్లబ్స్ లో పిల్లలు ఇందాక వచ్చి మాట్లాడారు, ఎలక్యూషన్ పెడతాము, డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెడతాము, ఎస్సేస్ పెడుతున్నాము. ఇవన్నీ ఎందుకంటే అవేర్నెస్ అనేది గ్రాస్ రూట్ లెవెల్, ఫీల్డ్ లెవెల్ నుంచే ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వినియోగదారుడు అనేది ఆల్రెడీ మీకు అందరికీ చెప్పారు, ఒక పర్చేస్ చేయడం వల్ల అవ్వచ్చు, సర్వీస్ తీసుకోవడం వల్ల కూడా ఉంటుంది అని చెప్పారు. బట్ ఎంత చెప్పినప్పటికీ కూడా, ఎంత ఉన్నా కూడా ఇంకా ప్రజల్లో ఇంకా సరైన అవగాహన లేదనే మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే మనం అంతా కూడా బయట వాటిని ప్రోత్సహిస్తున్నాం. అడల్టెడ్ ఫుడ్ ఉంటుంది. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉన్నారు. ఇక్కడ చాలా చోట్ల మనం రోడ్డు పక్కన స్ట్రీట్ లో ఉండేటువంటి అన్హైజీనిక్ ఫుడ్ ని మనం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో కొన్ని యాడెడ్ సింథటిక్ కలర్స్ కలుపుతూ ఉంటారు. ఆ కలర్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్నది వినియోగదారుడేనని జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అన్నారు. వినియోగదారులంతా తమ హక్కులను తెలుసుకోవాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకలు విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జేసీ సేతు మాధవన్ మాట్లాడుతూ వినియోగదారుడే రాజు అని స్పష్టం చేశారు. వారు కొనుగోలు చేస్తే వస్తు సేవలకు పూర్తిగా సంతృప్తి చెందవలసి ఉందన్నారు. అలా సంతృప్తి చెందకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం పొందే హక్కు ఉందని చెప్పారు. జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు న్యాయమూర్తి ఆర్ వెంకట నాగసుందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల గురించి వివరించారు. జిల్లా కమిషన్ పరిధిలో సుమారు 50 లక్షల వరకు విలువైన వ్యాజ్యాలను వేసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలోని వినియోగదారులు తమ న్యాయస్థానం ద్వారా పరిహారాన్ని పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. షుగర్ కంటెంట్ ఎక్కువ ఉందని చెప్పి కోర్టులో వేశారు. ఇమీడియట్గా గవర్నమెంట్ కంపెనీ వాళ్ళు రిప్లై చేశారు కోర్టుకి. వేసిన తర్వాత వాళ్ళు టెస్టింగ్ చేయించు చివరిలో వచ్చేసి వాళ్ళు ఒప్పుకున్నారు. షుగర్ లెవెల్ ఇస్ హై, ఇట్ ఈస్ నాట్ కన్సెప్టబుల్ ఫర్ చైల్డ్. షుగర్ లెవెల్ మేము తగ్గించుకుంటామని చెప్పి తగ్గించుకుంటాం. అండ్ దానివల్ల చాలా 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 ఇది జరిగింది. నేషనల్ వైడ్ క్యాంపెయిన్ కూడా జరిగింది. దట్ వన్ ఇన్సిడెంట్ హాస్ చేంజ్ ద నరేటివ్. అలా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మంది చెప్తున్నారు. ఈ అవగాహన కలపడానికి చాలా మంది ఉన్నారు. బట్ మనం ఇంకా తెలుసుకోవడానికి మన దగ్గర ఇంట్రెస్ట్ కూడా చాలా మంది చూపిస్తుంది. ఇది ఒకటి, రైట్ టు బి ఇన్ఫార్మ్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ వెనకాల కూడా ఇంగ్రీడియంట్స్ ఉంటుంది. దయచేసి చదవండి. చాలా హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్, అసార్టెడ్ ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి. అవన్నీ ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మీరు ఉపయోగించాలి. సేవలు అన్నది ఇక్కడ వస్తువులు, సేవలు రెండు ఉన్నాయి యాక్ట్లో. మనం వస్తువులు కొనుక్కోవడం అన్నది గురించి అందరికీ తెలిసిన విషయమే. బజార్లోకి వెళ్ళి సామాన్లు కొనుక్కుంటున్న వస్తువులు అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు అవ్వచ్చు, ఇటువంటి కన్జ్యూమబుల్ ఎడిబుల్ అన్న వస్తువులు రావచ్చు. అవి కాకుండా మనకు చెప్పుకోవాలంటే ఎలక్ట్రానిక్ ఎక్కువ మన వస్తువుగా జరుగుతున్న వాటిలో టెలిఫోన్, సెల్ ఫోన్స్, లేదంటే ల్యాప్టాప్స్, లేదంటే ఎలక్ట్రానిక్ రిఫ్రిజిరేటర్లు, ఏసీ, ఇన్ని రకాలైనటువంటి ఉన్నాయి గ్యాడ్జెట్స్. ఇవన్నీ కొనుక్కుంటున్నాం. ఇవి వస్తువులు. సేవలు ఎటువంటివి? సేవలు అనగానే మనకు బోర్డు వస్తున్నాయి. యాక్ట్ ప్రకారంగా చూస్తే సేవలు అనడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఇవే అని చెప్పలేదు. కానీ ఇవి కూడా ఉన్నాయి అని కొన్ని చెప్పారు. ఏంటవి? వినియోగదారులు చేసుకోవాల్సినవి బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, కన్స్ట్రక్షన్. అంటే మనం అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్, ఇప్పుడు ఇవాళ రేపు అందరూ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరుగుతుంది. అపార్ట్మెంట్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ట్రాన్స్పోర్టేషన్, బస్సులో ప్రయాణం చేస్తున్నాం, విమానంలో ప్రయాణం చేస్తున్నాం, రైల్లో ప్రయాణం చేస్తున్నాం, ట్రాన్స్పోర్టేషన్, ఇన్సూరెన్స్ సేవలు, గ్యాస్. మనం రెగ్యులర్గా వాడే విషయంలో మనం గ్యాస్ వాడుతున్నాం. డిఫరెంట్ కంపెనీస్, ఒక కంపెనీయే కాదు, డిఫరెంట్ కంపెనీస్ గ్యాస్ వాడుతున్నాం. అలాగే టెలిఫోన్ తాలూకా డిఫరెంట్ కంపెనీస్ తాలూకా సేవలు ఉపయోగించుకుంటున్నాం. ఇవన్నిటికీ మనం డబ్బులు ఇచ్చి వాటిని నేను కొనుక్కుంటున్నాం, కరెంట్ వినియోగిస్తున్నాం.
వీటన్నింటినీ కూడా సేవలే. దానివల్ల ఎటువంటి లోపం జరిగినా కూడా మనం ఈ కన్జ్యూమర్ కింద వస్తాం. ప్రతి ఒక్క వ్యక్తికి వినియోగదారుల హక్కుల గురించి అవగాహన అవసరమని తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు పేర్కొన్నారు. ఈరోజు జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ తూనికలు యంత్రాలు, తూనికరాళ్ళు, ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు, పెట్రోల్ బంకులు తూనికలు కొలతల శాఖ వద్ద సర్టిఫై చేయించుకుని సర్టిఫికెట్ పొందాలని, అలా పొందిన వారిపై కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. అటువంటి వారిపై తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేస్తామని తెలియజేశారు. ప్యాకేజింగ్ కమోడిటీ చట్టం ప్రకారం ప్రతి వస్తువుపైన ఎప్పుడు తయారైంది, ఎక్కడ తయారైంది, దాని గరిష్ట ధర ఏమిటనే విషయాలు ముద్రించాలని, లేని యెడల చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లీగల్ మెట్రాలజీ శాఖ దీన్ని వెరిఫై చేసి అంతా సక్రమంగా ఉంటే ఇక్కడ సీల్ వేయడం జరుగుతుంది. అంటే ఇది ఎప్పుడు వేశారు, ఎవరు వేశారు అనేది కూడా గుండు వెనక్కి తిప్పి చూస్తే మా డిపార్ట్మెంట్ వారి యొక్క సీలు కానీ, సంవత్సరం కానీ, నెలగా మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తాయి. అంటే ఇది కట్ చేసేసి దీనిలో కొంత మొత్తం తీసేయడం వల్ల ఇందులో కొంత బరువు మనం నష్టపోవడం జరుగుతుంది. అంటే సపోజ్ కేజీకి ఒక 100 గ్రాములు 150 గ్రాములు కూడా మనం నష్టపోయే అవకాశం ఉంది. ప్రతి ఒక్క వినియోగదారుడు ఏం చేయాలంటే కొనే ముందు ఒకసారి అనుమానం వస్తే ఒకసారి వారు వినియోగించేటువంటి తూనికరాళ్ళు ఒకసారి చూసుకొని సరే వెనక్కి మా డిపార్ట్మెంట్ వారు ముద్ర వేసి ఉన్నదా లేదా అనేది కూడా ఒకసారి మీకు అడిగే హక్కు మీకు ఉంది. అది ఒకసారి కూడా అందరూ ఒకసారి గుర్తించండి. అది చూస్తే మాత్రం ఇది 1/2 కేజీలానే ఉంటుందండి, కానీ ఇక్కడ కట్ చేసేస్తారనమాట. ఇది కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒక వ్యాపారుడు వినియోగించేటువంటి తూనిక యంత్రం కానీ, కొలత పరికరాలు కానీ, తూనికరాళ్ళు కానీ, ఎలక్ట్రానిక్ వేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, పెట్రోల్ బంక్స్ కానీ ఏదైనా సరే వినియోగదారుడికి మీరు ట్రాన్సాక్షన్ జరుపుతున్న ప్రతి ఒక్కటి కూడా మా శాఖ ఖచ్చితంగా సర్టిఫికేట్ చేయించబడాలి. లేదంటే ఖచ్చితంగా మేము తనిఖీ చేసి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. భారీగా పెనాల్టీస్ అనేది వేయడం జరుగుతుంది. అప్పటికీ మారకపోతే వారిపై కోర్టులో దాఖలుపరిచి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఈ రకంగా తెలియజేసుకుంటున్నాం. నేను అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్. నేను విజయనగరం యాజ్ వెల్ యాజ్ పార్వతీపురం 2 జిల్లాలకు కూడా నా అండర్లో నేను చూస్తుంటానండి. ఏదన్నా కంప్లైంట్స్ ఉంటే కనుక మా డిపార్ట్మెంట్కి తెలియపరిస్తే మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. థ్యాంక్ యూ ఫర్ ఫిట్ ఇండియా సైక్లింగ్ ట్యూస్డే కార్యక్రమంలో భాగంగా ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీ పార్వతీపురం కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగింది. సెట్విజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ మరియు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా పాల్గొని పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం యువతతో కలిసి సైకిల్ తొక్కి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైకిల్ వినియోగంపై అవగాహన ప్రాముఖ్యతను తెచ్చుకుని వచ్చేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక ప్రాజెక్టుగా దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఒకరిని ఫిట్గా చేయడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. వాయు కాలుష్యం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన అన్నారు. ఇంధనాన్ని పొదుపు చేస్తూ మనం అందరం ఆరోగ్యంగా ఉండేలా ఫిట్ ఇండియా కార్యక్రమం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సెట్వీజ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి రామ్ గోపాల్, పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో గిరిజన సాధికారిత అధికారిగా కె శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయనగరం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారుల సహకారంతో రహదారులు, గ్రామీణ ప్రాంత సమస్యలు పరీక్షిస్తామని పేర్కొన్నారు. తన శాఖ పరిధిలోని 18 కాలేజీల్లో హాస్టళ్లు ఉన్నాయని, అక్కడ విద్యార్థుల పురోభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తానని, ప్రభుత్వ పథకాలు విద్యార్థులకు అందించే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు. సాధికారిక అధికారిగా విజయనగరం కొత్తగా బదిలీ అయ్యి వచ్చాను. గిరిజన అభివృద్ధికి కలెక్టర్ గారి సహకారంతో మరియు జేసీ గారి సహకారంతో గౌరవ ప్రాజెక్ట్ ఆఫీసర్ పార్వతీపురం వారికి కూడా ఇక్కడికి సంబంధించిన రోడ్డు సౌకర్యాలు కానీ లేకపోతే గ్రామంలో ఎటువంటి చిన్న సమస్యలు ఉన్నా కూడా కలెక్టర్ గారి ద్వారా పిఓ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి సమస్యను అనేది పరిష్కారం చేయడానికి నా వంతుగా కృషి చేస్తాను. అదేవిధంగా ఈ జిల్లాలో మొత్తం 18 కాలేజ్ హాస్టళ్ళు ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయి. వాటికి కూడా విద్యాభివృద్ధికి నా వంతు నేను కృషి చేస్తానని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ప్రతి పథకం కూడా గిరిజనులకు అందేటట్టు వాళ్ళకి అభివృద్ధి బాటలో నడిపిస్తానని తెలియజేస్తున్నాను. సంబంధించి ఈ సంవత్సరం సరఫరా చేసినటువంటి అన్ని ఐటెంలు కూడా పిల్లలకి
అందినది లేనిది కూడా తెలుసుకొని వచ్చే సంవత్సరానికి కూడా ఇంటింటికి సమాచారం నిమిత్తం విజయవాడకి కూడా తెలియజేయడము గౌరవ డైరెక్టర్ ఆఫీస్కి తెలియజేయడం జరిగింది. 10th క్లాస్కి సంబంధించి కొత్తగా పాఠ్య ప్రణాళికలు 100 days ప్రోగ్రాం కూడా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నా వంతుగా నేను కూడా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. చండీగఢ్ విద్యుత్ కార్మికులు, ఉద్యోగులు విద్యుత్ డిస్కమ్లను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని చేస్తున్న పోరాటానికి సిఐటియు ఆధ్వర్యంలో సంఘీభావం ప్రకటించింది. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో 3వసారి ఏర్పడిన మోడీ ప్రభుత్వం గతంలో కన్నా మరింత దూకుడుగా ప్రజా వ్యతిరేక వినాశకర విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం హర్యానా, పంజాబ్ రాజధాని అయినటువంటి చండీగఢ్లో ఉన్నటువంటి విద్యుత్ డిస్టాములని ప్రైవేటీకరణ చేయడం కోసం పూనుకోయింది. దానికి వ్యతిరేకంగా డిసెంబర్ 5వ తేదీ నుంచి మొత్తం కార్మిక వర్గం, ఉద్యోగులు విద్యుత్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ పోరాటం పైన కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతా ఉంది. ఎస్మా లాంటి చట్టాలని ప్రయోగిస్తుంది. ఆ చట్టాలను వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడుతూ ఉన్నారు. ఆ పోరాటం సంఘీభావంగా ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు సంఘీభావ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా విజయనగరంలో కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ని ప్రభుత్వ రంగంలో ఉంటే లాభాలు వస్తూ ఉన్నాయి. ఆ లాభాలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలనే ఉద్దేశంతో, ప్రజలపై భారాలైన ఉద్దేశంతో ఈరోజు మొత్తం డిస్టాముల్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు వెనక్కి తీసుకొని ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ రంగాన్ని కొనసాగించాలి, డిస్టమ్ కొనసాగించాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విద్యుత్ అనేది నిత్యావసరం. అటువంటి విద్యుత్ని ఈరోజు ప్రైవేటీకరణ చేయడం అంటే మొత్తం ప్రజలపైన భారాలు వేయడం తప్ప మరో మార్గం కాదు. ఈరోజు అదానికి స్మార్ట్ మీటర్లకు అవకాశం కల్పించి ప్రజలపైన భారాలు వేస్తున్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటి పోరాడుతుంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణలోని, ఉత్తరప్రదేశ్లోని కూడా డిస్టమ్లను ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికుల సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26వ తేదీన అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద జరగనున్న ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రావు పిలుపునిచ్చారు. స్థానిక ఎల్బీజీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు బేసిక్ వేతనాలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, రక్షణ పరికరాలు, పనిముట్లు, కార్మికుల సంఖ్య పెంపు, మరణించిన రిటైర్ అయిన వారికి బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలని తెలియజేశారు. మా రాష్ట్ర నాయకత్వం పదే వెంటబడుతున్నారు. ముఖ్యమంత్రి గారిని 2 సార్లు కలిశారు, మున్సిపల్ శాఖ మంత్రి గారిని 3 సార్లు కలిశారు. ఆగండి, ఇప్పుడే వచ్చామనే పద్ధతుల్లో ఈరోజు వెయిట్ చేసే ద్వారంతో ఈ ప్రభుత్వం ఉంది తప్ప సమస్యల పరిష్కారం కావడం లేదు. ఈరోజు ఆప్కాస్ ఉంచాలా లేదా, లేకపోతే మొత్తం కార్మికుల్ని తొలగించి మా కార్మికులను ఎలా పెట్టుకోవాలనే ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో కింద స్థాయి ఎమ్మెల్యే దగ్గర నుంచి పై ముఖ్యమంత్రి వరకు ఆలోచన చేస్తున్నారు తప్ప ఈ మున్సిపల్ కార్మికులకి, ప్రజలకు రక్షణ కోసం నిలబడుతున్న వీళ్ళకి ఏ విధమైనటువంటి సహకారం మనం చేయగలమనే ఆలోచన ఈ ప్రభుత్వం చేయడం లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ ప్రజలు, కార్మికులు కష్టపడుతున్నారు కాబట్టే మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి అధికారుల వరకు అవార్డులు, రివార్డులు పొందుతున్నారు. మరి మీరు కార్మికులకి ఏమిస్తున్నారు? ఈరోజు విజయనగరం పట్టణంలో 3 నెలల హెల్త్ అలవెన్స్ల బకాయిలు ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్తున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదు. అలాగే థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేస్తామని గత గవర్నమెంట్ చెప్పింది. కానీ విజయనగరంలో ఇంకా 150 మంది థర్డ్ పార్టీలోనే ఉన్నారు. కాంట్రాక్టర్ ఎప్పుడు జీతాలు ఇస్తాడో తెలియదు, ఎంత ఇస్తాడో తెలియదు. అడిగితే సంఘం పెడితే మీరు సంఘంతో ఉంటారు, అయితే మీ దిక్కులు కూడా చెప్పుకోండి, నేను జీతాలు ఇవ్వాలనే పద్ధతిలో ఈరోజు కాంట్రాక్టర్ వ్యవహారం ఉంది. కమిషనర్ని, అధికారులను అడిగితే మాకు సంబంధం లేదు, మీరు కాంట్రాక్టర్ చూసుకునే పద్ధతిలో ఈరోజు అధికారుల వైఖరి ఉంది. అందుకని థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈరోజు అధికార యంత్రాంగమే బాధ్యత పడి ప్రతి నెల 10వ తేదీ లోపు జీతం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళకి 21,000 బేసిక్ వేతనం వచ్చే విధంగా టెండర్లో కోట్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వాజీ వార్తల్లో కాసేపు విరామం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదవికి రాజీనామా చేయాలని
భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని బహుజన సమాజ్వాదీ పార్టీ నాయకులు ఆర్జీ శివప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ విజయనగరం బాలాజీ జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అనుసరించి ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టిన అమిత్ షా రాజ్యాంగ నిర్మాతనే హేళన చేస్తూ మాట్లాడడం సిగ్గుచేటని పేర్కొన్నారు. మైనారిటీలకు స్త్రీలకు హక్కులు స్వేచ్ఛ వచ్చిందంటే భారత రాజ్యాంగం. మరి ఆ రాజ్యాంగం రాసిన నిర్మాణకర్త అయిన అంబేద్కర్ని అవమానించడం యావత్ భారతీయులందరూ కూడా గ్రహిస్తున్నారు. ఈ విషయంలో మరి మేమందరం కూడా అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేసి మరి ఎస్సీ ఎస్టీ కేసు కింద అతను నమోదు చేసి ఈ రాజీనామా చేయాలని మేము మోడీని ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలను కూడా విన్నవిస్తున్నాం. జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు కించపరిచి మనోగర్వంతో దారుణంగా మాట్లాడడం చాలా అన్యాయం. ఇది మేము తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీ నుండి ఖండిస్తున్నాం. ఆయన కించపరచడం భారతదేశానికే అవమానం చేసినట్టు అది గుర్తుపెట్టుకోవాలా. అమిత్ షా గారు ఈరోజు మంత్రి పదవిలో ఉండి కూడా మరి భారత రాజ్యాంగ నిర్మాతమైనటువంటి అంబేద్కర్ గారిని హేళన చేయడం, అవమానపరచడం చాలా దారుణమైనటువంటి విషయం. అటువంటి మంత్రి పదవిలో అర్హత లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరి దానికి మద్దతుగా నరేంద్ర మోడీ కూడా అతని మద్దతు పలకడం చాలా అన్యాయం. ఈరోజు పార్లమెంట్లో మీరు మంత్రి పదవులు కొనసాగుతున్నారంటే భారత రాజ్యాంగం ప్రపంచ మేధావి అంబేద్కర్ దయవల్లే కదా. మరి అటువంటి అంబేద్కర్ని మరి కించపరిచి హేళన చేయడం దారుణం. కాబట్టి ఇటువంటి మంత్రి పదవుల నుండి వెంటనే తొలగించాలి మేము బహుజన సమాజ్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ సహకారంతో ఆర్యవైశ్యుల ఉన్నతికి అభివృద్ధికి కృషి చేస్తారని ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కుసుమ సుబ్బారావు అన్నారు. సంఘం కార్యాలయంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో డైరెక్టర్ సుబ్బారావును సంఘం అధ్యక్షుడు చెరుకూరి నాగరాజు అధ్యక్షతన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు రూపొందిస్తుందని తెలియజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా చేస్తారని హామీ ఇచ్చారు. ఈరోజు ఏదో డైరెక్ట్ పోస్ట్ వచ్చింది సన్మానం చేద్దాం అన్నారే కానీ సిస్టమ్ మాత్రం ఏంటంటే సంవత్సరం పూర్తి అయిన తర్వాత ఏం కార్యక్రమాలు చేసాము, ఎలా చేసాము, ఎలా డెవలప్ అప్పుడు మనం చేయవలసిన బాధ్యత ఉంది. కానీ అలవాటు అయిపోయింది ఇది. ముఖ్యంగానే మన ఆర్యవైశ్యుల్లో యూనిటీ కావాలి. యూనిటీ రావాలంటే మాటల్లో కాదండి, చేతల్లో ఉండాలి. దానికోసం విషయం చెప్పాను. ఏంటి, ఆర్బిట్రేషన్ కమిటీ వేయండి, మన జిల్లాలో ఆర్బిట్రేషన్ పిలవండి, కొంత టైం కేటాయించమనండి. అద్భుతమైన న్యాయం జరుగుతుంది వాళ్ళకి, మన ఆర్బీసీలకి. ఇంకా బ్రహ్మాండం డెవలప్ అవుతాం. ముఖ్యంగా మన దగ్గర ఎడ్యుకేషన్ చాలా అవసరం. ఎడ్యుకేషన్ చదువుకుని చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. 30 లక్షల డబ్బు ఉంది ఇక్కడ విజయనగరం జిల్లా ఆర్బీసీ సంఘంలో. అది తీయండి, మరో 30 లక్షలు పెంచుదాం, చేసి పబ్లిక్ ఉపయోగపడాలి. ఇంకోటి కూడా మనం చేసే కార్యక్రమంలో 10% పై కాస్ట్ కూడా చేయాలి, సిస్టమ్ అది. అంతేకాకుండా ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు కూడా మనం చేయాలి. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం, కొన్ని గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయండి. ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తూ సంవత్సరం డెవలప్ చేయాలి. ఆంధ్ర రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా ఫస్ట్ అనే పద్ధతిలో పనిచేయండి. పూర్తి ఎటువంటి సహకారం, ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీస్ ఐ కెన్ గివ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ ఆధ్వర్యంలో కరెంటు బిల్లుల షాక్తో శీతాకాలంలోనూ ప్రజలకు ముచ్చెమట్లు పట్టిస్తున్నాయని జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు వల్లిరెడ్డి శ్రీనివాసనాయుడు ఆరోపించారు. చీపురుపల్లి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో పెరిగిన కరెంటు ఛార్జీల మీద వైఎస్ఆర్ పార్టీ పోరుబాట వాల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సమావేశంలో ఇప్పిలి అనంతం, మీసాల వరహాల నాయుడు, బెల్లాన వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి చీపురుపల్లి నియోజకవర్గంలో రేపు 27వ తేదీన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద విద్యుత్ ఛార్జీలు పెంచిన కార్యక్రమం మీద మాది యావత్ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లోనే ఈరోజు మొట్టమొదటిసారిగా 16,500 కోట్లతో
ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రికి చెందుతుంది. ఈ ఆధ్వర్యంలో మరి ప్రజలకి ఎక్కువ భారం మోపుతున్నారనే ఉద్దేశంతో ఈరోజు భారీ ఎత్తున ప్రజలకు తెలియజేసిన ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రజల పక్షాన పోరాటం చేయాలి. రేపు 27వ తేదీన ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో భారీ ఎత్తున జనాలు సేకరించి విద్యుత్ ఛార్జీల మీద పోరాటం చేయడం జరిగింది. దాని మూలంగా రేపు 27వ తేదీ ఉదయం 10 గంటలకి చీపురుపల్లి మండల ఆఫీస్ మండల ఆఫీస్ ముందు రోడ్డు మీద అక్కడి నుంచి ప్రారంభమై 3 రోడ్ల జంక్షన్ నుంచి వయా లాగా రోడ్ నుంచి వయా అలా కొత్తగూడెం మీదుగా ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్ళి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. మనల్ని రక్షించేందుకు యేసు అవతరించాడు. రక్తం చిందించకుండా పాప క్షమాపణ అసాధ్యం. అది పరిశుద్ధ రక్తమే ఉండాలి. పరిశుద్ధుడు ఆత్మస్వరూపైన ఆ దేవుడే మన పాపాలను క్షమించి నరకం నుంచి తప్పించేందుకు మానవ రూపం దాల్చాడు. రేపు క్రిస్మస్ పర్వదినంపై వాజీ ప్రత్యేక కథనం మీకోసం. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం. మనలను రక్షించేందుకే యేసు అవతరించారు. క్రీస్తు రక్షకుడని కొత్త నిబంధనలో 16 సార్లు లిఖితమైంది. ఆ ప్రభువు పాపులను సైతం ప్రేమించారు. రక్తం చిందించకుండా పాప క్షమాపణ అసాధ్యం. అది పరిశుద్ధ రక్తమై ఉండాలి. పరిశుద్ధుడు ఆత్మస్వరూపైన ఆ దేవుడే మన పాపాలను క్షమించి నరకం నుంచి తప్పించేందుకు మానవ రూపం దాల్చారు. క్రైస్ట్, మాస్ అనే 2 పదాల కలయిక క్రిస్మస్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. డిసెంబర్ 25వ తేదీన క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకుంటారు. తొలిసారిగా క్రిస్మస్ పండుగను క్రీస్తు శకం 336 రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ కాలంలో జరుపుకున్నారు. క్రీస్తు పుట్టుకకు బైబిలులో ఖచ్చితమైన తేదీ లేకపోవడంతో క్రీస్తు శకం 529లో పోప్ జూలియస్ డిసెంబర్ 25వ తేదీని క్రీస్తు జన్మదినంగా ప్రకటించారు. ఆర్థడాక్స్ క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్న రష్యా, ఉక్రెయిన్, రొమేనియా వంటి దేశాల్లో జనవరి 7వ తేదీన పండుగను ఆచరిస్తారు. ఊహల్లో నుంచి పుట్టిన పాత్ర శాంతా క్లాజ్. క్రిస్మస్ తాత కోసం 1985లో ఫిన్లాండ్ దేశంలోని లాప్టాండ్లో గ్రామాన్ని నిర్మించారు. రవానియోమి శాంతా క్లాజ్ ఇల్లు. తెల్లని గెడ్డం, ఎర్రని వస్త్రాలు ధరించిన శాంతా వస్త్రధారంలో ఉన్న వ్యక్తినే నిజమైన శాంతాగా భావిస్తారు. డిసెంబర్ మొదటి వారం నుంచే క్యారల్స్ గీతాలాపన ప్రారంభమవుతుంది. మంచు కురిసే చలిలో క్యాండిల్స్ వెలిగించుకొని క్రిస్మస్ పాటలు పాడుకుంటూ ప్రదర్శనగా వెళ్లే గుంపును క్యారల్స్ అని పిలుస్తారు. ఈ బృందం చర్చి సభ్యులు ఇళ్లకు వెళ్ళి ఆప్యాయంగా పలకరిస్తారు. క్రిస్మస్ పండుగను ఒక్కొక్క దేశంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఫ్రాన్స్ దేశంలో క్రిస్మస్ ఈవ్ ఎంతో ప్రత్యేకమైనది. డిసెంబర్ 5వ తేదీన రా రెవిలియన్ అనే విందుతో ఈ వేడుకలను ప్రారంభిస్తారు. పిల్లలు అడ్వెంట్ క్యాలెండర్ బహుమతిగా పొంది దాని ద్వారా ప్రతిరోజు ఒక చాక్లెట్ ఆస్వాదిస్తారు. క్రిస్మస్ డెకరేషన్స్లో ఫ్రెంచ్ వాళ్ళవి ఎంతో సొగసైనవిగా ఉంటాయి. చెర్రీ చెట్ల కొమ్మలను తెచ్చి వాటిని కాలుస్తారు. స్పెయిన్ దేశంలో విజ్ఞానవంతులైన 3 పిల్లలకి బహుమతులు ఇస్తారు. ఆ పండుగ నాడు అక్కడ షాపింగ్ మాల్స్, మార్కెట్లు మూసివేస్తారు. ఇక ఇటలీ దేశంలో గొర్రెల కాపరాల వేషధారంలో ఉన్న క్యారల్స్ ఇంటింటికి వెళ్ళి క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతారు. శాంతాక్లాజ్ లాగా ఈ ప్రాంతంలో లా బెఫనా అనే పేరుతో ఒక వృద్ధురాలు ఆ ప్రాంతం అంతా తిరిగి పిల్లలకు స్వీట్స్ పంచుతారు. లతీవియాలో ఫిర్ చెట్లను అందంగా అలంకరించడం ద్వారా పండగ వాతావరణాన్ని కనబరుస్తారు. గ్వాటిమాలాలో డిసెంబర్ 7వ తేదీన సైతాను బొమ్మను చేసి దానిని తగలబెడతారు. ఈ ఆచారాన్ని 17వ శతాబ్దం నుంచి వారు పాటిస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన అబుదాబిలో ఎమిరేట్స్ ప్యాలెస్లో వజ్రాలు, పత్తలు, నీలాలతో అలంకరించిన క్రిస్మస్ చెట్టు విలువ సుమారు 95 కోట్ల రూపాయలు. స్పెయిన్ దేశంలోని ఒక హోటల్లో క్రిస్మస్ ట్రీ అలంకరణకు 124 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ ఏడాది డిసెంబర్ 4వ తేదీన న్యూయార్క్లోని రాక్ ఫెల్లర్ సెంటర్లో పెద్ద క్రిస్మస్ ట్రీని వెలిగించారు. దీనిని క్రిస్మస్ ట్రీ లైటింగ్ సెరమనీ అని అంటారు. లండన్లో ఎలిజబెత్ టవర్ పక్కన పెద్ద క్రిస్మస్ ట్రీని వెలిగించారు. దక్షిణ అమెరికాలోని పలు దేశాలలో మాత్రం క్రిస్మస్ సందడి ముందుగానే మొదలవుతుంది.
ఈ పండుగకు ముందుగా 9 రోజుల పాటు జరిగే వేడుకలను నవరాత్రులుగా చెప్పుకోవచ్చు. లాస్ పొసడాస్ అనే పేరుతో ఈ వేడుకలు ప్రతి ఏటా డిసెంబర్ 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరుగుతాయి. యేసుక్రీస్తు జననానికి ముందు ఆయన తల్లిదండ్రులు మేరీ, జోసెఫ్లు నజరేతు నుంచి బెత్లెహేముకు సాగించే ప్రయాణం, పర్ణశాలలో క్రీస్తు జననం వంటి ఘట్టాలను గుర్తు చేసుకుంటూ ఈ వేడుకలను జరుపుకుంటారు. మెక్సికో సహా పలు దక్షిణ అమెరికా దేశాల్లో ఈ సాంప్రదాయం 1586 నుంచి కొనసాగుతోంది. ఈ సందర్భంగా జనాలు రాత్రి వేళల్లో కొవ్వొత్తులు చేతబట్టి ఊరేగింపులు జరుగుతారు. వాజీ ప్రేక్షకులకు క్రిస్మస్ దినోత్సవ శుభాకాంక్షలు. స్థాయి సంఘ సమావేశాలు జెడ్పీ సమావేశ మందిరంలో జరిగాయి. 1, 2, 4, 7వ స్థాయి సంఘ సమావేశాలు, 3వ స్థాయి సంఘ సమావేశం వైస్ చైర్మన్ బాపూజీ నాయుడు అధ్యక్షతన, 6వ స్థాయి సంఘ సమావేశం ఆ సంఘం చైర్పర్సన్ కొరజిని సింహాచలం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల్లోని వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఎమ్మెల్సీ పెనుమస సురేష్ బాబు మాట్లాడుతూ తడిచిన ధాన్యం ఆరబెట్టేందుకు ఎన్ని టార్పాలిన్లు సరఫరా చేశారని వ్యవసాయ అధికారులను ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు 1400 టార్పాలిన్లు సరఫరా చేశామని, ఇంకా 1600 టార్పాలిన్లు సరఫరా చేయవలసి ఉందని జిల్లా వ్యవసాయ అధికారి తారక రామారావు తెలియజేశారు. కానీ మన్యం జిల్లాలో ట్రైబల్ డిస్ట్రిక్ట్ అండ్ ఇరిగేషన్ సోర్స్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కాబట్టి అక్కడ ఏమైనా మీరు ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఏ విధంగా అయితే టార్పాల్స్ ఇచ్చారో మన జిల్లాలో ఏమైనా ఇచ్చారా, ఏ గ్రామాలను ఎంపిక చేశారు, ఏ రైతుకి ఇచ్చారో ఏమైనా మీ దగ్గర డీటెయిల్డ్ రిపోర్ట్ ఉందా లేదా? ఉన్నాయి సార్. మనకు ఫుల్ డ్యామేజ్ అయింది. ఇప్పుడు వరకు మరి ఏ రైతుకి కూడా పాడైపోయిందనే బాధతో ఉన్నాం తప్పితే మేము ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, మాకు రావాలి అనే ఆలోచన లేదు. అందుకని మీరు ముందే పాస్ చేస్తే ఈ పాటి కట్టుకుంటారు కదండి. అదే మేము మన పాలసీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు దాన్ని మా గ్రామాల ద్వారా తీసుకెళ్ళాలి కదా. అంటే ఇన్సూరెన్స్ చేసే పాలసీ వచ్చింది ఏదైతే అది మీరు ఇప్పటి వరకు మాకు తీసుకురాలేదు, మాకు ఇది ఎలా అవుతుందండి? ఎవరికి ఇచ్చారు? నెంబరింగ్ ఏమైనా ఉందా రైతులకి? అక్కడ ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు సంప్రదిస్తే, అక్కడ ఏవో గారిని సంప్రదిస్తే అక్కడ వాళ్ళు అనుకూలమైన మీరు చెప్తున్నారు ఫిగర్స్ ఎక్కడ ఇచ్చే దాఖలు అయితే లేదు, ఉన్నాయి సార్. అవైలబుల్ దాచుకున్నారు. మాకేం తెలుసు? మీరు గోడౌన్స్ పెట్టుకో ఆర్బికల్ కేంద్రం ఉన్నాయి, అవైలబుల్ గా ప్రతి దగ్గర ఉన్నాయి సార్. ఎవరైనా అందుబాటులో అంటే కావాలనుకుంటే మనకు కొంత డ్యామేజ్ అయింది సార్, అంటే పడిపోయింది సార్. పడిపోయింది మనకి డ్యామేజ్ అవుతుంది సార్. మనకు పడంది అయితే వాటర్ షెడ్ అయితే పర్వాలేదు సార్. పడిపోయిన ఏరియా మనకు 242 ఎకరాలు వచ్చింది సార్. దీనికి కూడా మనం గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తాం సార్. దీని మీద మనకి ఎన్యూమరేషన్ ఆర్డర్స్ వస్తే దాన్ని టేకప్ చేయడం జరిగింది. ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటర్ల సవరణపై పార్వతీపురంలో మండల తహసీల్దార్లు రాజకీయ పక్షాలతో సమీక్ష. 18 సంవత్సరాల నిండిన యువతపై దృష్టి సారించాలన్న ఎలక్టోరల్ రూరల్ అబ్జర్వర్ శేషగిరి బాబు. ఉభయ జిల్లాల్లో ఘనంగా జరిగిన వినియోగదారుల దినోత్సవం. వినియోగదారుల హక్కులు తెలుసుకోవాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్. ప్రజలను పాపాల నుండి కాపాడే లోక రక్షకుడు యేసు. సమస్త మానవాళి జీవితాల్లో వెలుగులు నింపే పండుగ క్రిస్మస్పై వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.